చూడు కృష్ణ, పెద్దవాళ్ళు ఒక మాట అన్నంత మాత్రాన, ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకు కొట్టారు, ఎందుకు ఒక మాట అన్నారు అని 1కి 10 సార్లు మనం ఆలోచించుకోవాలి. అదే చిన్నపిల్లలకు ఉండాల్సిన మంచి లక్షణం. 10 లోపలికి వెళ్దాం. మీరెన్నైనా చెప్పండి, ఈ విషయంలో ఆయన నాకు సారీ చెప్పాలి. సారీ చెప్తేనే నేను లోపలికొస్తా. చూడు కృష్ణ, నువ్వు అనవసరంగా మాకు కోపం తెప్పిస్తున్నావు. చెప్పింది విను. లోపలికి వెళ్దాం పద. మీకు కోపం వస్తే తెచ్చుకోండి. లోపలున్న ఆయనకి కోపం వచ్చింది, ఇప్పుడు మీకు కోపం వస్తుంది. మీ అందరికీ కోపం వస్తే నా మీద చూపిస్తున్నారు కదా. అయ్యో, మీరెన్నైనా చెప్పండి, నేను లోపలికి రాను. మహా, ఒకసారి నాతో రా. సుహాసిని గారు చెప్పింది నిజమేనా మాధవ్? రాఘవ బావగారు ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను మాధవ్. సుహాసిని గారిని ప్రాణంగా ప్రేమించిన ఆయన, సుహాసిని కడుపులో బిడ్డ పెరగడానికి కారణమైన ఆయన పెళ్లి చేసుకునే సమయానికి రాకపోవడం ఏంటి? రాఘవ బావగారు ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారంటే నమ్మలేకపోతున్నాను మాధవ్. రాఘవ బావగారు చాలా మంచివారు. ఎవరికీ ఏ అన్యాయం చెయ్యరు. న్యాయం వైపే నిలబడతారు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇంటిల్లిపాదికి ఇలా ఉండాలి, అలా మాట్లాడాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెడతారు. అలాంటి ఆయన ఇలా చేశారంటే నమ్మలేకపోతున్నాను. పైకి శ్రీరాముళ్లా కనిపించే రాఘవ బావలో ఆడపిల్లకి అన్యాయం చేసే మోసగాడున్నాడని నేను అస్సలు అనుకోలేదు. భూమి, తప్పు చేసింది మీ అన్న. మీ అన్నని ఎందుకిలా చేశావు అని నిలదీయకుండా నా మీద చెయ్యెత్తుతావేంటి? మీ అన్నయ్య చేసింది తప్పు కదా? మీ అన్నయ్య చేసింది మోసం కదా? ఇంకా ఇప్పటికి కూడా మీ అన్నయ్యని నువ్వు వెనకేసుకొస్తున్నావా మాధవ్? చెప్పు. అసలు మా అన్నయ్య గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నిజమే మాధవ్, మీ అన్నయ్య గురించి నాకు చాలా విషయాలు తెలీదు అని ఇప్పుడే నాకు తెలిసింది. మీ అన్నయ్య ఎలాంటివాడో తెలుసుకోవడానికి కళ్ళ ముందున్న ఈ సాక్ష్యం సరిపోదా? సుహాసిని జీవితం నాశనం అయిపోయింది. ఆ పాప జీవితం నాశనం అవుతుంది. ఆ పాపని నీ పాప అని చెప్పి ఇంటికి తీసుకురావడం వల్ల మా నాన్న నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నారు. ఇంట్లో అత్తయ్య గారు, మావయ్య గారు, మహా వదిన ఎవరు ప్రశాంతంగా లేరు. మన మధ్య మనస్పర్ధలు రావడానికి కూడా కారణం ఆయనే. అలాంటి ఆయన్ని నువ్వింకా వెనకేసుకుని రావద్దు. వెనకేసుకొస్తాను భూమి. ఎందుకంటే మా అన్నయ్య చెడ్డవాడు కాదు, మోసగాడు అంతకంటే కాదు. జరిగిన దాంట్లో మా అన్నయ్య తప్పే లేదు. తప్పు లేదు అన్నంత మాత్రాన జరిగిన తప్పు కాకుండా పోదు మాధవ్. చాలా భూమి. అసలు ఏం జరిగిందో తెలుసుకో. మా అన్నయ్య సుహాసిని దగ్గరికి ఎందుకు రాలేకపోయాడో తెలుసుకో.
ఆ తర్వాత మా అన్నయ్యని మోసగాడు అంటావో ఇంకేమైనా అంటావో నీ ఇష్టం. సార్ ఫోన్ చేస్తున్నట్టున్నారే. సార్ చెప్పండి సార్. రేయ్, వాణ్ణి ఫాలో అవుతున్నావా? అవుతున్నాను సార్. అతను పెళ్లి బట్టలో ఉన్నాడు సార్. మీరు అన్నట్టుగానే అమ్మాయి గారిని పెళ్లి చేసుకోబోతున్నట్టున్నాడు. వాణ్ణి పెళ్లి బట్టల్లోనే శ్మశానానికి సాగనంపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నా కూతురు మెళ్ళలో తాళి కట్టకూడదు. వాడి లోకమే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సార్ అది మర్డర్ కేసు అవుతుంది కదా సార్. నా జీవితం అంతా నాశనం అయిపోతుందేమో సార్. రేయ్, నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను. వెంటనే కోర్టులో బెయిల్ నేను తెప్పిస్తాను. నువ్వేమీ టెన్షన్ పడకు. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. దానికోసం నేను ఏదైనా చేస్తాను. అలాగే సార్. జాగ్రత్త, లేపండి 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 లేపండి. బైక్ లేపండి. అప్పటికి ఎందుకు ఇదంతా జరిగిందో మాకు తెలియదు. ఆ తర్వాతే తెలిసింది. మా అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొన ఊపిరితో ఉన్న అన్నయ్య బ్రతికాడు. ఆ తర్వాత చాలా రోజులు అన్నయ్య జీవశవంలానే ఉన్నాడు. తన ప్రేమ గురించి మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రతి చిన్నదానికి కోప్పడేవాడు. బయటికి రావాలంటే ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడు చీకటి గదిలోనే ఉండేవాడు. మేమేం మాట్లాడినా ఏం చెప్పాలని చూసినా ఫ్రస్ట్రేటెడ్గా ఉండేవాడు. చాలా రోజులు అసలు అన్నయ్య జీవితంలో ఏం జరిగిందో మాకెవ్వరికీ ఏమీ తెలీదు. అన్నయ్య పరిస్థితి చూసి ఇంట్లో అందరం చాలా బాధపడేవాళ్ళం.